ఐఐటి బాబా అభయ్ సింగ్ జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం రండి. అండ్ అలాగే అభయ్ సింగ్ ఐఐటి బాబా అనే పేరుతో ప్రసిద్ధి పొందారు. ఈయన హర్యానాలో జన్మించి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీర్గా చదివారు. ఈయన 2008 to 2012 బ్యాచ్ ఈయన. అండ్ విద్యలో అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. ఈయన అంతర్జాతీయ స్థాయిలో మంచి ఉద్యోగం పొందారు. ఆయన విదేశాల్లో ముఖ్యంగా కెనడాలో స్థిరపడి భారీ ఆదాయాన్ని కూడా సంపాదించారు. అయితే ఈ గొప్ప జీవన విధానం ఉన్నప్పటికీ అపాయ్ సింగ్ తన జీవితంలో అసంతృప్తిని ఎదుర్కొన్నారు. డిప్రెషన్ వల్ల అతను తన జీవితం అండ్ అలాగే తన ఉద్దేశాన్ని ప్రశ్నించుకొని ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఈయన ఆధ్యాత్మిక మార్గంలో ఆయన తీసుకున్న నిర్ణయం పూర్తిగా విభిన్నం. తన అభ్యాసానికి ప్రపంచానికి దూరంగా వెళ్ళి ప్రశాంతత కోసం మార్గాల్లో ఆధ్యాత్మిక మార్గంలో నడిచారు. ఈయన అండ్ ఆయన జీవితం పెద్ద మార్పును చవిచూసింది. ఇందులో ప్రధానంగా జునాకార మరియు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలు ముఖ్య పాత్రని పోషించాయి. అండ్ సన్యాసం తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ జునాకారాలో జాయిన్ అవుతారు. అండ్ ఆయన ఐఐటి బాబాగా పిలవడం కూడా ఇలాంటి విశేషమైన కాంబినేషన్ వల్లే జరిగింది. అండ్ అలాగే చిన్ననాటి నుండి ఆయన చదువుపై ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ ఐఐటి ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమై ఐఐటి బాంబేలో ప్రవేశం పొందారు. అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి డిజైనింగ్లో మాస్టర్స్ చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా ఆయన ఢిల్లీలో ప్రముఖ సంస్థల్లో పనిచేశారు. ఆపై కెనడాలో స్థిరపడి నెలకు సుమారు 3 లక్షల ఆదాయం పొందుతూ ఉన్నతమైన జీవన స్థాయిని పొందారు. అయినప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ జీవితంలో తృప్తి లేని భావనతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. డిప్రెషన్లో బాధపడుతూ తన జీవితానికి కొత్త దిశను వెతకడానికి ఆధ్యాత్మిక వైపు అడుగులు వేశారు ఈయన. అండ్ అలాగే అభయ్ సింగ్ వ్యక్తిగత జీవితం అనేక అనుభవాలతో నిండి ఉంటుంది. కెనడాలో ఉన్నప్పుడు 4 ఏళ్ల పాటు ఒక సంబంధంలో ఉన్నారు ఈయన. అంటే ఒక పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయనకి ఆల్కహాల్ మరియు సిగరెట్లు కూడా బానిస అయ్యారని చెప్పుకున్నారు. ఆ అలవాట్లు విడిచిపెట్టడానికి జీవితాన్ని మరింత లోతైన అర్థం తెలుసుకోవడానికి లక్ష్యంతో ఆయన ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపారు. అండ్ అలాగే మహాకుంభమేళాలో జునాకార వంటి ఆధ్యాత్మిక సంస్థలో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడ ఆయన సాధువుగా మారడం మరియు ఐఐటి బాగా ప్రాచుర్యం పొందడం ప్రారంభమైంది. అభయ్ సింగ్ తండ్రి కరణ్ గ్రేవాల్ అండ్ ఖజర్ కోర్టులో లాయర్గా పనిచేస్తున్నారు. అయితే ఆయన తన కొడుకు విజయం మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని గౌరవిస్తూ కొడుకు తిరిగి తన ఇంటికి రావాలని ఆశపడుతున్నారు. అయినప్పటికీ ఆయన కొడుకు తన ఆధ్యాత్మిక మార్గం నుండి వెనుతిరిగి రావడం చాలా కష్టమని భావిస్తున్నారు. అభయ్ సింగ్ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న వ్యక్తి. ఐఐటి విద్యార్థి నుండి సాధువుగా మారిన ఆయన జీవితం ఆధునిక యువతకు ప్రేరణగా నిలుస్తోంది. అభయ్ సింగ్ చెప్పిన ముఖ్యమైన సందేశం ఏంటంటే ప్రపంచంలో ఎంత సంపాదించినా అండ్ అలాగే ఎంత ఆ, పోగొట్టుకున్నా అండ్ అలాగే ఎంత విలువైన వస్తువులను మనం దగ్గర చేర్చుకున్నా అండ్ అలాగే ఏం చేసినా సరే అంతర్గత శాంతి లేకపోతే జీవితంలో అసంతృప్తి ఉంటుంది. అండ్ అలాగే కోల్పోయిన జీవితాన్ని అండ్ అలాగే కోల్పోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేరు. మన కాలం చాలా విలువైనది అని కూడా ఆయన చెప్పారు. అండ్ అలాగే అభయ్ సింగ్ జీవిత మార్పు అనేక మంది ఆలోచనలకు దారితీసింది. అండ్ అలాగే అధిక ఆదాయాన్ని వదులుకొని ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత కోసం జీవించడం చాలా అరుదైన విషయం. అభయ్ సింగ్ జీవితాన్ని లోబడి ఉన్న సందేశం ఇదే. సంసారం లేక భౌతిక సంపదల కంటే అంతర్గత శాంతి అత్యంత ముఖ్యమైనది. అలాగే వారికి ఆధ్యాత్మిక మార్గం అనేక మంది యువతకు స్ఫూర్తి నిలుస్తుంది. అలాగే ఐఐటి బాబాగా జీవితం ఒక అద్భుతమైన మార్గదర్శకం. కేవలం చదువు ఉద్యోగం మాత్రమే కాదు, ఇతరుల్లో శాంతి మరియు పరమార్థాన్ని వెతకడం కూడా ఎంతో ముఖ్యమైన ఆయన జీవిత చరిత్ర ద్వారా మనకి స్పష్టమవుతుంది. ఇది ఇవాల్టి వీడియో.